అనగా కామ్యకర్మలు, జ్ఞానకాండ, శాస్త్ర పరిశోధన, ఉపాసన కాండ, భౌతిక లాభములను వడిటికే వివిధ దేవదార్శనం అనడి 3 విభాగములు కలవు. కర్మకాండ, జ్ఞానకాండ యందు నియుక్తులైన వారు నశించినట్టు వారే అని పలుకుట్లో భావము. ఈ భౌతిక దేహంలో చిక్కుబడిన ప్రతి ఒక్కడు నశించినట్టు వాడే అని తెలుపటి. ఆ శరీరం దేవతా శరీరమే కావచ్చు, రాజు శరీరమే కావచ్చు, నీచ జంతువుదే కావచ్చు, లేదా మరి ఇంకేదో కావచ్చు. ప్రకృతి యొక్క త్రివిధ తాపములన్నిటికీ సమానముగా ఉన్నది. స్వీయ ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకున్నటకు చేసిన జ్ఞానాభ్యాసం కూడా కొంతవరకు వృధా కాల వ్యయమే. జీవుడు శ్రీకృష్ణ భగవాన్ నిత్యంశం కనుక భక్తియుత సేవలో నెలకొని మళ్ళీ కరెంట్ పోయినట్టుంది వాళ్ళని మాతాజీ వాయిస్ రావట్లేదు. అదే కరెంట్ పోయినట్టుంది. విజయ మాతాజీ మీరు చదవండి మాతాజీ. చదువుతాను ప్రభుజీ. అది మొత్తం జీవుడు శ్రీకృష్ణ భగవానుని నిత్యాంశము కనుక భక్తియుత సేవలో నెలకొనుట అతని తక్షణ కర్తవ్యము. కనుక భౌతిక వరదానమనడి మనుజుని ఈ భౌతిక జగత్తులో బంధించినట్టి మరి ఒక బోను వంటిదని పృథుమహారాజు పలికెను. అనగా భౌతిక సౌఖ్యముల రూపమున భగవానుడు ఒసగిడిది నిక్కముగా విమోహ కారణమే అని అతడు నిర్మోహమాటముగా పలికెను. విశుద్ధ భక్తుడు భుక్తి లేదా ముక్తి అందు ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండడు. భౌతిక సౌఖ్యములు తమను సుఖభాగులను చేయజాలవని ఎరుగనట్టి ప్రారంభ దశలోని భక్తులకు భగవానుడు కొన్ని మార్లు వరములను నొసగుచుండను. శ్రద్ధావంతుడైనను తగినంత జ్ఞానము లేనట్టి భక్తుడు భగవానుని ఏదేని భౌతిక లాభమును కోరినను సర్వజ్ఞుడు ఆ దేవదేవుడు సాధారణముగా భౌతిక వరదానములను ఇవ్వడనియు పైగా ఆ భక్తుడు అనుభవించుచున్నట్టి సౌఖ్యములను కూడా తీసివేసుకొనుననియు అంతటా భక్తుడు భగవానునికే సంపూర్ణ శరణాగతుడగుననియు చైతన్య చరితామృతమున తెలుపబడినది. అనగా భౌతిక లాభముల రూపమున లభించడి వరములు ఎన్నడును మంగళకరములు కావు. యజ్ఞాచరణము వలన స్వర్గప్రాప్తి కలుగునని తెలిపడి వేదవచనములు కేవలము విమోహకరమైనవి మాత్రమే. కనుకనే భగవద్గీతలో 2వ అధ్యాయం 42వ శ్లోకంలో ఈ శ్రీకృష్ణ భగవానుడు యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత అని పలికెను. వేదముల యొక్క పుష్పిత వాక్కులచే ఆకర్షితులైన అల్పజ్ఞులు విపిశ్చిత భౌతికంగా లాభమును పడేటకై కామ్యకర్మలలో నియుక్తులగుదురు. ఆ విధముగా జన్మాంతరములు వారు వివిధ దేహములలో కష్టముతో తిరుగాడుచుందురు. 31 చదవమంటారు ప్రభుజీ? చదవండి. 31 అర్థం వరకు చదివేది. ఓకే. 31వ శ్లోకం. త్వన్మాయ యద్ధా జన ఈశకంఠితో యధన్యతా శాస్తా రుథాత్మనో బుధః యథా చరేద్బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నః సమీహితుం. ప్రతిపదార్థం. త్వత్ నీ యొక్క మాయయా మాయచే అర్థ నిక్కముగా జనః జనసామాన్యము ఈశా దేవ ఈశ్వర ఖండిత వేరు కావింపబడి యత్ కారణమున అన్యత్ ఇతరమగు అశాస్తే వారు కోరుదురు ఋత నిజమగు ఆత్మనః తమకు అబుధః సరి అయిన అవగాహన లేకుండా యథా వలె చేరేత్ వనరించును బాలహితం సంతానం యొక్క క్షేమము కొరకై పితా తండ్రి స్వయముగా తథా అట్లే త్వం నీవు ఏవా నిక్కముగా అర్హసి నః సమీహితుం దయచేసి నాకు వనరింపుము. అనువాదము. దేవా, నీ మాయ వలన ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ తమ నిజస్థితిని మరచి అజ్ఞానవశమున సంఘము స్నేహము ప్రేమ అను రూపములలో భౌతిక సౌఖ్యమునే ఎల్లప్పుడూ కోరుదురు. కనుక ఏదో భౌతిక లాభమును కోరుమని దయచేసి నన్ను అడుగక పుత్రుడు అడుగవలనని వేచియుండకనే అతని హితము కొరకై తండ్రి సమస్తమును అనర్చుడి రీతి నాకేది లాభదాయకమని నీవు తలచితవో దానిని నాకు అనుగ్రహింపు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. ప్రభు రాధాలీల దేవదాస్ మాత చదువుతారు నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. తండ్రిని ఏది అడుగక ఆయన పైన ఆధారపడ పుత్రుని బాధ్యత. తనకే ఈ విధముగా లాభం చేయవలను తండ్రికి తెలుసునని ఉత్తమ పుత్రం కలిగేది. అదే విధముగా విశుద్ధ భక్తుడు కూడా భగవాన్ ఎటువంటి భౌతిక లాభమును
కోరడు. ఆధ్యాత్మిక లాభమును కూడా అతడు అడుగడు. అతడు చరణార విందములకు సంపూర్ణంగా శరణమునందగా భగవంతుడు అతని రక్షణాభారము స్వీకరించును. ఈ విషయమే భగవద్గీత 18.66 నందు అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని చెప్పబడేది. అతని పుట్టిన అవసరంలో నెరిగిన తండ్రి వారిని సమకూర్చినట్టు జీవుల అవసరంలో నెరిగిన భగవానుడు వారిని పుష్కలముగా వారి కొసగును. కనుకని ఈ భౌతిక జగత్తులో సమస్తము పూర్ణమై ఉన్నదని పూర్ణమిదం ఈశోపనిషత్తు పలికినది. కాని వచ్చిన చిక్కేమనగా విస్మృతి వలన జీవులు అనవసరము కోరికలను తయారు చేసుకుంటూ భౌతిక కర్మలు చిక్కుబడుతున్నారు. దానికి ఫలితం ఏమనగా జన్మాంతరంలో ఆ భౌతిక కర్మలకు అంతము కానరాకున్నది. మన ముందు అనేక రకములైన జీవజాలం కలదు. అది అంతయు జన్మ మృత్యు వలములలోను కర్మలను తగులుకొని ఉన్నది. కనుక దేవదేవునికి సంపూర్ణంగా శరణుచూచి తన బాధ్యతను అతనికి అప్పచెప్పుట తక్షణ కర్తవ్యమై ఉన్నది. ఏలైనా మనకి ఏది వచ్చిదో అతడే చక్కగా నెరిగి ఉన్నాడు. ఏది లాభదాయకమని తలుచునో దానిని భగవానుడు పరమజనకుని వలె తనకు ఒసగవలనని పృథుమహారాజు వినతి చేయుచున్నాడు. జీవుని పూర్ణమగు స్థితి అదియే. కనుకని శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకములు ఈ విధముగా మనకు ఉపదేశించింది. నా ధనం నా జనం నా సుందరి కవితాం వాచ జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవిత అద్విక్త రహితయే. ఓ జగదీశ్వర, ధనమును కూడబెట్టవలను గాని సుందరి స్త్రీ సాంగత్యమును గాని పలువురు అనుయాయులను గాని నేను కోరను. నీ నిరేతకముకు భక్తిని నేను జన్మాంతరం కోరుదును. సారాంశం ఏమనగా విశుద్ధ భక్తుడు భక్తియుత సేవ ద్వారా ఎటువంటి భౌతిక లాభాన్ని వాంఛింపరాదు. అంతేకాక కామకర్మల చేతను లేదా తాత్విక కల్పన చేతను అతడు విమోహితుడు కారాదు. ఎల్లప్పుడూ భగవత్ సేవలోనే అతను అనుకూలంగా నియుక్తుడు కావాలను. అది ఏ అత్యున్నత జీవన పూర్ణత్వం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ మాతాజీ. నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ పక్కన కూర్చుని విండో నేను ఫస్ట్ టైం. వెరీ నైస్. హరే కృష్ణ ప్రభు. మాతాజీ నెక్స్ట్ ఎవరు ప్రభు? ముందుకు వెళ్ళిపోదాం. లక్ష్మీనారాయణ రెడ్డి మాతాజీ చదవండి అమ్మ మాతాజీ. సారీ, థ్యాంక్ యూ అండ్ సారీ. లక్ష్మీ మాతాజీ ఉన్నారు ప్రభు, ఇందాక చూశాను. 32వ శ్లోకం చదువుతారమ్మా మాతాజీ? మళ్ళీ క్విట్ అయిపోయినట్టున్నారు. క్విట్ అయిపోయారా? ఓకే, సరే నెక్స్ట్ బాలమణి మాతాజీ ఉన్నారా? మాలమణి మాతాజీ కూడా నేనంటున్నారు. కుసుమ మాతాజీ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ బాబుజీ. కుసుమ మాతాజీ చదవండి. 32వ శ్లోకం. మైత్రేయవాచ ఇత్యాది రాజేన సునుతః సా విశ్వదృక్తమాహ రాజాన్ మయి భక్తిరస్తు తే దిష్టేదృశీ ధీర్మయీ తే కృతాయాయ మాయాం మదీయాం తరతి స్మ తస్త్యజాం. మైత్రేయముని ఉవాచ పలికెను ఇతి అని ఆదిరాజగు పృథుచే నుతః స్తుతించబడి అర్చింపబడి సహ అతడు దేవదేవుడు విశ్వదృక్ సమస్త విశ్వమును చూచునట్టి వాడు అతనితో పలికెను రాజన్, ఓ రాజా, మయి నా యందు భక్తి అస్తు కలుగుగాక. తే నీ యొక్క దిష్ట్యో చేసిన భాగ్యవశమున ఈ దృశి ఈ రీతి ఏ దీహి బుద్ధి మయి నాయడ తే నీవు కృత చేసినట్టి యాయా దానిచే మాయను మదీయాం నా యొక్క తరతి దాటవచ్చును స్మ నిక్కముగా దస్త్యజాం త్యజింప మిగులు కఠినమైనది. విశ్వద్రష్టయగు భగవానుడు పృథుమహారాజు ప్రార్థనను వినినంతట అతనితో ఇట్లు పలికెనని మైత్రేయుడు తెలిపెను. ఓ రాజా, నా భక్తి యందే నీవెల్లప్పుడూ నిలిచియుందువు కాక సూక్ష్మ బుద్ధితో నీవు తెలియజేసినట్లు అటువంటి పవిత్రమగు ఉద్దేశము చేతనే ఎవడైనను దుస్తరమగు మాయను దాటగలడు. భాష్యము. ఈ విషయము భగవద్గీత యందును ధ్రువపరపబడినది. మాయా దుస్తరమైనదని శ్రీకృష్ణ భగవానుడు దానిలో తెలియజేసెను. మాయ యొక్క విమోహ శక్తిని కామ్యకర్మ చేయగాని కాల్పానిక తత్వం చేయగాని లేదా యోగము చేయగాని ఎవ్వడును దాటలేడు. సాక్షాత్తుగా భగవంతుడే తెలిపినట్లు మామేవ
ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. భగవద్గీత 7.14. మాయను ధరించుటకు భక్తి ఒక్కటే ఏకైక విధానము. ఎవడేని భవసాగరము తరింపగోరినచో భక్తి యోగం స్వీకరించుట కన్నను అన్యోపాయము లేదు. కనుక భక్తుడు స్వర్గ నరకాదులలోని ఏ భౌతిక స్థానమును కూడా లక్ష్య పెట్టరాదు. భగవచ్చేవియే తన నిజ ధర్మము కనుక దాని యందే అతడు నిరంతరము సంలగ్నము కావలెను. కేవలము ఆ స్థితిని గట్టిగా అంటిపెట్టుకొనుట ద్వారా మనుజుడు ప్రకృతి యొక్క కఠిన నియమములను తరింపగలడు. ప్రభుజీ తన కూడా చదవనా? చదవండి అమ్మా, ఇవాళ ఎక్కువ మంది లేరేమో. హరే తత్వం కురు మాయాదిష్టమప్రమత్తః ప్రజాపతే దేశకరో లోకః సర్వత్రాప్నోతి శోభనం. అందువలన త్వం నీవు కురు వనరింపుము. మాయా నాచే అదిష్టం ఆజ్ఞాపింపబడిన అప్రమత్తుడవై యుండి ప్రజాపతి ఓ ప్రజాపతి మత్ నా యొక్క అదే ఆదేశకర ఆజ్ఞను నిర్వర్తించువాడు లోకః ఎవడైనను సర్వత్రా ఎల్లడల ఆప్నోతి పొందును శోభనం సమస్త శుభమును. ప్రజా సంరక్షకుడవైన ఓ రాజా, ఇక అప్రమత్తుడవై ఉండి నా ఆజ్ఞను పాలించుము. శ్రద్ధగా నా ఆజ్ఞలను నిర్వర్తించుచు ఆ రీతిని జీవించువాడు సర్వత్రా శుభమును పడయగలడు. భాష్యము. భగవదాజ్ఞలను నెరవేర్చుటయే ధార్మిక జీవనము యొక్క సారాంశము. ఆ విధంగా చేయువాడే పూర్ణముగా ధార్మికుడు, ఆధ్యాత్మికుడు అనబడును. భగవద్గీతలో 18.65 శ్రీకృష్ణ భగవానుడు మన్మనావ మద్భక్తః ఎల్లప్పుడూ నన్నే స్మరింపుము, నా భక్తుడు వగుము అని పలికెను. ఇంకను ఆ దేవదేవుడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, అన్ని విధములకు లౌకిక కలాపములను వదిలి నన్ను శరణు వేయడము. భగవద్గీత 18.66 అని ఉపదేశించెను. ఇదే ధర్మము యొక్క మూల నియమము. భగవాన్ అట్టి ఆజ్ఞను ప్రత్యక్షముగా నెరవేర్చువాడే నిజముగా ధార్మికుడు అనబడను. ఇతరులు కేవలము కపటలు మాత్రమే. ఏలైనా నిజముగా ధార్మికమైనవి కానప్పటికీ ధర్మము పేరిట పెక్కు కర్మలు ప్రపంచమంతటను చలామణి అగుచున్నవి. అయినను భగవద్ ఆజ్ఞను నిర్వర్తించువానికి ఎల్లడలా శుభమే కలుగగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్పన్న ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 34వ శ్లోకం. మైత్ర ఉవాచ ఇతి వైన్యస్య రాజర్షేః ప్రతినంద్యార్థవద్వచః పూజితోనుగృహీత్వైనం గంతుం చక్రేచ్యుతో మతిం. మైత్రేయముని విదురునితో పలికెను. పృథు మహారాజు యొక్క భావగర్భితములైన ప్రార్థనలను దేవదేవుడు మిగుల ప్రశంసించెను. ఆ విధముగా రాజుచే యుక్తముగా పూజింపబడిన వాడే భగవానుడు అతనిని దీవించి నిష్క్రమించదలిచెను. భాష్యము. ఈ శ్లోకంలో ప్రతినంద్యార్థవద్వచ అను పదము మిగుల ప్రధానమైనది. రాజు చేసిన భావగర్భితములైన ప్రార్థనలను భగవానుడు ప్రశంసించనని అది సూచించుచున్నది. భక్తుడు భగవానుని ప్రార్థించినప్పుడు అది ఏవో భౌతిక లాభముల కొరకు గాక భగవదనుగ్రహమును వేడుటకే అయి ఉండును. జన్మ జన్మాంతరములు తాను కృష్ణ పాద పద్మ సేవలో నియుక్తుడు కావలనని భక్తుడు వేడుకొనును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు మమ జన్మని జన్మ జన్మాంతరములు అనడి పదములను వాడి ఉండిరి. భక్తుడు నిరంతర జన్మ పరంపరను నిలిపివేయుటయందు కూడా అభిరుచిని కలిగి ఉండకపోవుట దానికి కారణం. భగవానుడు మరియు భక్తుడు ఈ భౌతిక జగత్తులో జన్మ జన్మలుగా అవతరించుచునే ఉందరు. కానీ అట్టి జన్మలు దివ్యమైనవి. తాను మరియు అర్జునుడు గతంలో అనేక జన్మలను పొంది ఉన్నట్లుగా కృష్ణుడు భగవద్గీతలోని 4వ తెలిపారు. కానీ ఆ భగవానుడు సమస్తమును జ్ఞప్తియందుంచుకొనగా అర్జునుడు మాత్రం మరిచిపోయి తన కార్యసాధనకై భగవానుడు ఆంతరంగిక భక్తులతో పాటు
పెక్కుమార్లు అవతరించుచుండెను. అట్టి ఆ, కాని అట్టి జన్మలు దివ్యములు కనుక భౌతిక జన్మకు సంబంధించిన దుఃఖమయ స్థితులను అవి కూడి ఉండవు. అందుచేతనే అవి దివ్యములు అనబడింది. భగవంతుడు మరియు భక్తుల దివ్యమగు జన్మను మనుషుడు అవగతం చేసుకునవలను. పూర్ణమగు ధర్మ విధానములైన భక్తి యోగమును సుస్థాపించుటయే భగవానుని అవతార ప్రయోజనము. ఇక ధర్మ విధానము లేదా భక్తి సంప్రదాయమును ప్రపంచమంతటను ప్రచారము చేయుట భక్తుని జన్మ యొక్క ప్రయోజనము. ప్రభుజ కొంచెం వాటర్ తాగుతాను. భక్తి సంప్రదాయమును ప్రచారం చేయుటకు అవతరించిన శక్త్యావేశ అవతారమే పృథు మహారాజు. ఆ స్థితిలోనే సుస్థిరుడు అగుమని భగవానుడు అతన్ని దీవించెను. ఆ విధముగా రాజు భౌతిక వరదానమును కోరుటను నిరాకరించగా భగవానుడు అట్టి నిరాకరణను మిగుల ప్రశంసించను. ఈ శ్లోకంలోని మరి ఒక ముఖ్య పదము అచ్యుత అనుది, అనగా చ్యుతి లేనివాడు అని అర్థము. భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పటికీ బద్ధజీవులలో చ్యుతి నందువారు ఒకనిగా అతనిని భావించరాదు. భగవానుడు అవతరించినప్పుడు ప్రకృతి గుణములచే కలుషితము కాగా తన ఆధ్యాత్మిక స్థితిలోనే నిలిచి ఉండును. కనుకనే శ్రీ భగవానుడు తన అవతరణం యొక్క గుణమును భగవద్గీతలో ఆత్మమాయయ అంతరంగిక శక్తిచే వనరింపబడినది అని వర్ణించను. అచ్యుతుడైన భగవానుడు ప్రకృతిచే బలవంతముగా ఈ భౌతిక జగత్తులో జన్మింపడు. మానవ సంఘమున ధర్మమును పునఃస్థాపించి దానవ ప్రభావమును నశింపచేయుటికే ఆ దేవదేవుడు అవతరించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అక్క. చౌతారా బావ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్లోకము 35-36. దేవర్షి పితృగంధర్వ సిద్ధ చారణ పన్నగాః కిన్నరాప్సరసోమర్త్యాః ఖగా భూతాన్యనేకశః యజ్ఞేశ్వరధియరాజ్ఞ వాగ్విత్తాంజలి భక్తితః సభాజితాయయుః సర్వే వైకుంఠానుగతాస్తతః. దేవతలు, ఋషులు, పితృలోకవాసులు, గంధర్వులు, సిద్ధలోకవాసులు, చారణలోకవాసులు, పన్నగములు వసించు పన్నగలోకవాసులు, కిన్నరలోకవాసులు, అప్సరలోకవాసులు, మర్త్యలోకవాసులు, ఖగా పక్షులు, భూతాని ఇతర జీవులు, అనేకమగు యజ్ఞ ఈశ్వరధియా భగవానుని అంశయని చక్కని బుద్ధితో ఆలోచించి రాజుచే మధురమగు వాక్కులతో విత్త ధన సంపత్తి అంజలి బద్ధుడై భక్తి భావనలో సభాజిత యుక్తముగా అర్చింపబడి యయుః వెడలిరి సర్వే అందరును వైకుంఠ విష్ణు భగవాని యొక్క అనుచరులు తతః అచ్చోట నుండి. పృథు మహారాజు అటు పిమ్మట దేవతలను, ఋషులను, పితృలోకవాసులను, గంధర్వులను, సిద్ధలోకవాసులను, చారణలోకవాసులను, పన్నగలోకవాసులను, కిన్నరలోకవాసులను, అప్సరలోకవాసులను, భూలోకవాసులను, పక్షిలోకవాసులను, ఇంకను యజ్ఞస్థలిలో ఉపవిష్ణులైనట్టి పెక్కు ఇతర జీవులను పూజించెను. అంజలి బద్ధుడై అతడు వారందరినే గాక భగవానుని మరియు అతని పార్షదులను మధురమగు వచనములతోనూ సాధ్యమైనంత ధన సంపత్తులతోనూ అర్చించెను. ఈ కార్యక్రమము ముగిసినంతట విష్ణు భగవానుని అనుసరించుచు అందరును తమ తమ నెలవులకు జనిరి. భాష్యము. ఇతర గ్రహములలో జీవజాలము లేదని, కేవలము భూమిపైననే బుద్ధి మరియు శాస్త్రీయ జ్ఞానము కలిగిన జీవులు ఉన్నారనడి భావన ఆధునిక వైజ్ఞానిక సమాజమున పాతుకుపోయి ఉన్నది.
కాని వైదిక వాజ్ఞయము అట్టి మూర్ఖ సిద్ధాంతమును అంగీకరింపదు. దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు, పన్నగులు, కిన్నరులు, చారణులు, సిద్ధగణము, అప్సరసలు వంటి నానా రకములగు జీవులతో వివిధ లోకములు నిండియున్నవని వైదిక జ్ఞానము ననుసరించి వారలు పూర్తిగా నెరిగియుందురు. భౌతికాకాశములోని లోకములనే గాక ఆధ్యాత్మిక ఆకాశములోని లోకములలో కూడా పలు జీవజాతులు కలవని వేదములు తెలుపుచున్నవి. ఈ జీవులందరూ ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండి గుణరీత్యా భగవానునితో సమానమైనప్పటికీ 8 భౌతిక తత్వములచే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం, ఆత్మ ఆవరింపబడి ఉన్నందున నానా విధములగు దేహములను కలిగి ఉన్నారు. అయినను ఆధ్యాత్మిక జగత్తులో దేహమునకు దేహికి అట్టి భేదము లేదు. భౌతిక జగత్తులో మాత్రం వివిధ లోకములందలి వివిధ దేహములలో విభిన్న లక్షణములు ప్రకటమై ఇండును. ప్రతి లోకమందును భౌతికము, ఆధ్యాత్మికము రెండును నానా విధముగు బుద్ధి కుశలత కలిగిన జీవులు కలరని వేదవాగ్మయము నుండి మనకు సమాచారము లభించుతున్నది. ధరిత్రి భూర్లోకములో ఒక గ్రహము కాగా భూర్లోకమునకు పైన 6 లోకములు, క్రింది భాగమున 7 లోకములు కలవు. కనుకనే సమస్త విశ్వము చతుర్దశ భువనమని అనగా అది 14 వివిధ లోకములను కలిగి ఉన్నదని ప్రసిద్ధి చెందినది. భౌతికాకాశములోని ఈ లోకములకు పరముగా మరి యొక్క ఆకాశము కలదు. అది ఏ పరవ్యోమము లేదా ఆధ్యాత్మిక ఆకాశమని పిలువబడును. అచ్చట ఆధ్యాత్మిక లోకములుండును. తల్లోక వాసులు భగవానుని ప్రేమయుత సేవలో నియుక్తులై ఉందురు. ఆ ప్రేమయుత సేవలో దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్యరసము, మధుర రసము వీటన్నిటికీ పైన పరకీయ రసము అనేది వివిధ రసభావనలుండును. చివరిదయ్యు పరకీయ రసము శ్రీకృష్ణ భగవానుడు వసించిడి కృష్ణలోకమున నెలకొని ఉండెను. ఆ లోకమే గోలోక బృందావనమనియు పిలువబడును. ఆ దేవదేవుడు అచ్చోటనే శాశ్వతముగా వసించియున్నను కోట్లాది రూపములలోనికి కూడా విస్తరించి ఉండును. అటువంటి ఒకానొక రూపములోనే అతడు ఈ భౌతిక జగత్తులోని బృందావనమున అవతరించి బద్ధ జీవులను భగవద్ధామము వైపునకు ఆకర్షించుటకు ఆధ్యాత్మిక ఆకాశములోని గోలోక బృందావనమునకు చెందిన తన ఆది లీలను ప్రదర్శించును. హరికృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? ప్రభుజీ కొద్దిగా మీటింగ్ లో ఉన్నా ప్రభు, సరే, నేను మీరు చదువుతాను. చదవండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. 37వ శ్లోకం. భగవానపి రాజర్షే సోపాధ్యాయ చాచ్యుతః హరన్నివ మనోముష్య స్వధామ ప్రత్యపద్యత. భగవానుడు అపి కూడా రాజర్షి యొక్క స ఉపాధ్యాయస్య ఋత్వికులతో పాటు చ కూడా అచ్యుతుడు హరించి ఇవ నిస్సందేహముగా మనస్సును అముష్య అతని యొక్క స్వధామమునకు ప్రత్యపద్యత మరలిపోయెను. అచ్యుతుడు ఆ విధముగా అచ్చటనున్న రాజు ఋత్వికుల మనసును హరించి ఆధ్యాత్మిక ఆకాశమునందలి తన ధామమునకు మరలిపోయెను. భాష్యము. భగవానుడు పూర్తిగా ఆధ్యాత్మికమే కనుక తన దేహమును మార్చకనే ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించగలడు. కనుకనే అతడు అచ్యుతుడని తెలియబడినాడు. కానీ జీవుడు భౌతిక జగమునకు పతనము చెందినప్పుడు భౌతిక దేహమును గ్రహింపవలసి వచ్చును. అందువలన భౌతిక దేహమును అతడు అచ్యుతుడని పిలువబడజాలడు. నిజమైన భగవత్ సేవా కార్యము నుండి పతనము చెందును. కనుక జీవుడు భౌతిక జీవనంలోని సుఖ దుఃఖములను అనుభవించుటకు భౌతిక దేహమును పొందును. కనుకనే పతిత జీవుడు అచ్యుతుడని చ్యుతుడని పిలువబడు. కానీ భగవానుడు అచ్యుతుడు. భగవానుడు కేవలము రాజుకే గాక వైదికానుష్ఠానం అత్యంత రక్తులకు ఋత్వికులకు కూడా ఆకర్షణీయంగా ఉండను. భగవానుడు సర్వాకర్షణీయుడు. కనుకనే కృష్ణుడు అనగా ఎల్లరినూ ఆకర్షించువాడు అని పిలువబడింది. పృథు మహారాజు యజ్ఞస్థలిలో భగవానుడు క్షీరోదక సాయి విష్ణువు
అనగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రధాన విస్తారం రూపమున అవతరించను. ఆ రూపము కారణోదశకశాయి విష్ణువు యొక్క రెండవ అవతారం. భౌతిక సృష్టికి మూలమైనట్టి కారణోదశక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా విస్తరించను. ఆ గర్భోదక సాయి విష్ణువే ప్రతి బ్రహ్మాండంలోనికి ప్రవేశించను. క్షీరోదక సాయి విష్ణువు ప్రకృతి గుణములను నియంత్రించు పురుషులలో ఒకడు. 38 చదవమంటారు ఇప్పుడు. సరే చదివేసేయండి. ఓకే. అదృష్టాయ నమస్కృత్య రూపః సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం చయో. అదృష్టాయ ప్రాకృత దృష్టికి పరమైన వానికి, నమకృత్య ప్రణమిల్లి, రుభః రాజు, సందర్శిత ప్రకటమైనట్టి ఆత్మనే పరమాత్మనకు, అవ్యక్తాయ భౌతిక జగత్తు వ్యక్తీకరణమునకు పరమైన వాడు, చ కూడా దేవానాం దేవతకు, దేవాయ పరమేశ్వరునికి, స్వపురం తన పురమునకు యయౌ వెడలను. పిదప పృథువు దేవదేవుడకు భగవంతునికి వందనమిడెను. భగవానుడు చక్షువులకు గోచరింపని వాడయ్యను. పృథు మహారాజునకు దర్శనమిచ్చెను. అట్టి దేవదేవునకు ప్రణమిలిన పిదప రాజు తన పురమునకు పోయాను. భాష్యం. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చర్మచక్షువులకు అగోచరుడు. కాని భౌతికేంద్రియముగు దివ్యముగు ప్రేమయుత సేవ పట్ల మృగ్గు చూపి పవిత్రములైనప్పుడు భగవానుడే స్వయముగా భక్తునికి దర్శనమిచ్చును. అవ్యక్తమనగా అప్రకటమని భావం. భౌతిక జగత్తు భగవాను చేతనే సృజింపబడినదైనను అతడు చర్మచక్షువులకు అవ్యక్తముగా ఉన్నాడు. అయినను పృథువు విశుద్ధమగు భక్తిచే ఆధ్యాత్మిక నేత్రములను పొంది ఉండెను. కనుకనే భగవానుడు ఇచ్చట సందర్శితాత్మ అని వర్ణింపబడినాడు. ఏలయనా అతడు సామాన్యముగు చక్షువులకు అగోచరుడైనప్పటికీ భక్తునికి దృష్టి గోచరుడు అగును. శ్రీమద్ భాగవతం నందలి పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమవుటాను 4వ స్కందములోని 20వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుత్వం. హరే కృష్ణ. నెక్స్ట్ స్టార్ట్ చేసుకుందాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. స్టార్ట్ చేయండి. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 21వ అధ్యాయము. పృథు మహారాజు ఉపదేశము. 1వ శ్లోకము. మైత్రేయ ఉవాచ మౌక్తికై కుసుమస్రగ్భిః దుకూలైస్వర్ణతోరణైః మహాసురభిర్ధూపైః మండితం తత్ర తత్ర వై. మైత్రేయ ఉవాచ. మైత్రేయముని పలకసాగెను. మౌక్తికై ముత్యములతో, కుసుమ పుష్పముల, స్రగ్భిః హారములతో, దుకూలై వస్త్రము, స్వర్ణయుతమగు తోరణై ద్వారములతో, మహాసురభివి సువాసనలతో నిండెను. ధూపై ధూపముచే, మండితం అలంకృతమై, తత్ర తత్ర అచ్చటచ్చట, వై నిక్కముగా. మైత్రేయముని విదురునితో పలికెను. రాజు పురమున ప్రవేశించినప్పుడు అది ముత్యములతోనూ, పూమాలలతోనూ, సుందరముగు వస్త్రములతోనూ, బంగారు తోరణములతోనూ అతి సుందరముగా అలంకరింపబడి ఉండెను. సుగంధ ధూపముచే నగరమంతయు సువాసనతో నిండెను. భాష్యము. నిజమగు ఐశ్వర్యము బంగారము, వెండి, ముత్యములు, విలువైన రాళ్ళు, తాజా పుష్పములు, వృక్షములు, పట్టు వస్త్రములు వంటి ప్రకృతి కానుకలతోనే వనగూడగలదు. అందువలన భగవానుని యొక్క ఈ ప్రకృతి కానుకలను గూడినట్టి ఐశ్వర్యమును, అలంకరణనే వైదిక నాగరికత ఉపదేశించుచున్నది. అట్టి ఐశ్వర్యము మానసిక స్థితిని వెంటనే మార్చివేయగా వాతావరణమంతయు ఆధ్యాత్మికముగా నగును. పృథు మహారాజు రాజధాని అట్టి విలువైన అలంకరణలతో అలంకరింపబడింది. 2వ శ్లోకము. చందనా గురుతో యార్ద్ర రజ్యాచత్వర మార్గవత్ పుష్పాక్షత ఫలైస్తోక్మైః రాజైరర్చితం. చందనము
అగురు ఒక రకమైన సుగంధ మాలిక. తోయ జలముతో అర్ధ చల్లబడిన రథ్యా రథమార్గము. చత్వర చిన్న ఉద్యానవనములు. మార్గవత్ వీధులు. పుష్పములు. అక్షతమైనట్టి. ఫలైహి ఫలములచే. తోక్మైహి ఖనిజములు. లాజైహి యవాంకురములు. అర్చిద్భి దీపములచే అర్చితం అలంకరింపబడిన. నగరములోని అన్ని వీధులలో, రహదారులలో, ఉద్యానవనములలో చందనాగరు మిశ్రితమగు జలము చల్లబడను. అక్షతమగు ఫలములు, పుష్పములు, యవాంకురములు, ఖనిజములు, దీపముల వంటి మంగళమయ సామగ్రి ఏర్పాటు చేయబడి ఉండును. 3వ శ్లోకము. సబృందై కదలి స్తంభై భోగపోతై పరిష్కృతం తరు పల్లవ మాలాభి సర్వతః సమలంకృతం. సబృందై ఫలపుష్పములతో పాటు. కదలీ స్తంభములు. భోగపోతై పోకమట్టలు. పరిష్కృతం చక్కగా శుభ్రపరపబడిన తరు మొక్కలు. పల్లవ లేత మామిడాకులు. మాలాభి మాలలచే. సర్వతః ఎల్లెడల. సమలంకృతం చక్కగా అలంకరింపబడిను. రహదారి కూడళ్లలో ఫలపుష్ప గుత్తులు, కదలీ స్తంభములు, పోకమట్టలు ఉంచబడను. ఈ అలంకరణలన్నీ కలిసి సర్వత్రా శోభాయమానముగా కనిపెట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ప్రణామం. 4వ శ్లోకము. ప్రజస్తాం దీప బలిభిః సంవృతాశేష మంగళైః అభియుర్మృష్ట కన్యాశ్చ మృష్టకుండల మండితాః. ప్రజలు అతనికి దీపబలిభిః దీపములతో సంవృత కూడిన వారై అశేష అపరిమితముగా మంగళై మంగళకర వస్తువులు అభియు ఆహ్వానించుటకు ముందుకు వచ్చిరి. మృష్ట సుందర దేహకాంతిచే. కన్యాచ మరియు పెళ్లి కాని ఆడపిల్లలు. మృష్ట ఒకదానికొకటి తాకుతున్న. కుండాలములు. మండితాహ అలంకరించబడి. అనువాదము. రాజు నగర ద్వారమున ప్రవేశించినంతనే ప్రజలు అతనికి దీపములు, పుష్పములు, పెరుగు వంటి పెక్కు మంగళకర ద్రవ్యములతో స్వాగతమిచ్చిరి. నానా విధములుగా ఆభరణములను, ముఖ్యముగా ఒకదాని ఒకటి తాకి ఉన్నట్లున్న కర్ణ కుండలము దాల్చినట్టు పెక్కు సౌందర్యవతులు కన్యలు కూడా రాజును ఆహ్వానించిరి. భాష్యము. వైదిక నాగరికత అనుసరించి ప్రకృతి ఫలములైనటి పోకలు, అరటిపళ్ళు, నవాంకుర గోధుమలు, ధాన్యము, పెరుగు, సింధూరము వంటివి పెళ్లి కొడుకును, రాజును లేదా గురువును ఆహ్వానించుటకు సర్వమంగళము ద్రవ్యములై ఉన్నవి. ప్రజలు వాటిని తీసుకుని వచ్చి ఉండరు మరియు అవి నగరమంతయు వెదజల్లబడి ఉండను. అదే విధముగా అంతర్బాహ్యములను శుచిగా నుండి చక్కని వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించుకున్న అవివాహిక కన్యలు స్వాగత మసుగుడు కూడా మంగళకరమే. కుమారీ గణము కుమారీ గణము అనగా మగచేయి తాకనట్టి అవివాహిత కన్యలు సంఘములో మంగళమయ సదస్సులై ఉన్నారు. ఈనాటికి ఐందవ సమాజంలో సంప్రదాయమైన కుటుంబముల వారు పెండ్లి కాని ఆడపిల్లలను మగపిల్లలతో పాటు విచ్చలవిడిగా తిరుగుటకు అనుమతించరు. అటువంటి ఆడపిల్లలు పెళ్లి కాకముందు తల్లిదండ్రుల రక్షణలోను, వివాహం పెదప భర్త రక్షణలోను, పెద్దవారిని పెదప సంతానము రక్షణలోను నిలిచింది. ఆ విధంగా రక్షింపబడినప్పుడు స్త్రీవర్గము పురుషునికి సదా మంగళమైన శక్తి కారణము కాగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. చౌతర ముందుకెళ్దాంలేండి. ఓకే. శ్రీ కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. 5వ శ్లోకము. శంఖదుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చర్జిజాం వివేశ భవనం వీరః స్తూయమానో గతస్మయః. శంఖములు, దుందుభిః దుందుబులు, ఘోషేణ శబ్దముచే, బ్రహ్మ వైదికమైన, ఘోషేణ ఉచ్చారణము,
చ కూడా ఋత్విజాం ఋత్విక్కుల యొక్క వివేష ప్రవేశించను భవనం ప్రాసాదము వీరహ రాజు స్తూయమాన పూజింపబడి గతస్మయ అహంకార రహితముగా రాజు ప్రాసాదమున ప్రవేశించినంతటా శంఖములు దుందుబులు మ్రోగించబడినవి ఋత్విక్కులు వేద మంత్రములను ఉచ్చరించిరి వందిమాగదులు స్తుతులు చేసిరి తనను ఆహ్వానించుటకు అంతటి మహోత్సవము జరిగినప్పటికీ రాజు దానిచే ఏమాత్రము ప్రభావితుడు కాలేదు. భాష్యం. రాజు కొరకు ఏర్పాటు చేయబడిన స్వాగత మహోత్సవము ఐశ్వర్యపూర్ణముగా నుండెను. అయినను దానిచే అతడు గర్వితుడు కాలేదు. కనుకనే ఐశ్వర్యము శక్తి కలిగిన మహాపురుషులు గర్వితులు కారని చెప్పబడినది. దీనికి ఫల పుష్ప భరితమగు వృక్షము గర్వముతో నిటారుగా నిలబడక అణుకువతో వంగియుండుటను ఉపమానముగా చెప్పవచ్చును. మహానుభావుల అద్భుతమగు స్వభావమునకు ఇది చిహ్నము. 6వ శ్లోకం. పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః పౌరాంజానపదాంస్తాన్ ప్రీతః ప్రియవరప్రదః. పూజితః పూజింపబడి, పూజయామాస పూజించెను, తత్ర తత్ర అచ్చటచ్చట, మహాయశాః గొప్ప కార్యములను చేసినవాడు, పౌరాన్ నగర మహాశయులు, జానపదాన్ సామాన్య ప్రజలు, తాన్ ఆ విధముగా, ప్రీతః ప్రీతి నొంది, ప్రియ వరప్రద వారికి సమస్త వరదానము నొసగ సంసిద్ధుడయ్యను. పురమహాశయులు సామాన్య ప్రజలు ఇరువురును హృదయపూర్వకముగా రాజును ఆహ్వానించిరి. అతడు కూడా వారికి అభీష్ట వరముల నొసగెను. భాష్యం. బాధ్యతాయుతుడకు రాజు సదా తన ప్రజల అందుబాటులో ఉండును. సాధారణముగా ప్రజలందరూ, మహాశయులు సామాన్యులు అందరూ రాజును దర్శించి అతని నుండి వరములను బడయవలనని కోరియుందురు. ఋతువు ఈ విషయము నెరిగి ఉన్నందున ప్రజలు తననెప్పుడు కలిసినను వెంటనే వారి కోరికలను తీర్చివేసెను, ఇక్కట్టను తొలగించెను. ఇటువంటి వ్యవహారములలో నామమాత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వము కన్నను బాధ్యతాయుతముగు రాజరికమే శ్రేష్టమై ఉన్నది. ఏలయన ప్రజాస్వామ్యమున ప్రజల కష్టములను తీర్చుటకు ఒకడు బాధ్యుడని చెప్పజాలము. అంతేకాక ప్రజలు స్వయముగా ప్రభుత్వాధ్యక్షుని కలిసి కొనజాలరు. బాధ్యతాయుతముగు రాజరిక వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వమునడి ఎటువంటి ఫిర్యాదులు ఉండవు. ఒకవేళ ఉన్నచో వాటి సత్వర పరిష్కారమునకు వారు రాజును నేరుగా కలుసుకొనవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? శారదా మాతాజీ, ప్రభాకర్ ప్రభు, రామలక్ష్మి మాతాజీ, ఏకాంబరేశ్వర ప్రభు ఎవరున్నారా? ప్రభాకర్ ప్రభుజీ ఉన్నారు. ఉన్నారు ప్రభు? ప్రభాకర్ ప్రభుజీ ఉన్నారా? లేరా? ప్రభు ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ ప్రభు చదువుతారమ్మా? ఉన్నారు ప్రభు. మ్యూట్ తీశారు కానీ తీశారు. చదువుతున్నారు ప్రభు. వినపడట్లేదు ప్రభు నాకైతే. మీకు వినపడితే సరే. వినిపించడం లేదండి మాకు కూడా. వినిపించట్లేదు. మీరు చదువుతారా ప్రభు? మురళీధర్ ప్రభు? ప్రభు నేను నెక్స్ట్ చదువుతాను ప్రభు. నేను అది ఇప్పుడే వచ్చాను, నేను బయటకు వెళ్ళి. నెక్స్ట్ ఎవరైనా చదివిన తర్వాత చదువుతాను. జగదాంబ మాత చదువుతారమ్మా? చదువుతున్నా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 7వ శ్లోకము. సయేవ మాదిన్యన వజ్రచేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః కుర్వన్ ససావని మండలం యసః శ్వేతం నిదాయారుహే పరం పదం. సహ తుదు మహారాజు ఏవం ఆ విధముగా ఆదిని మొదటి నుండి అనవజ్జ ఔదార్యవంతుడు చేష్టిత పలు కర్మలను చేయొచ్చు. కర్మాణి కర్మ భూయాంసి పదే పదే మహాన్ మహత్తమ మహామహితాత్ముడు కుర్వన్ చేయొచ్చు శాసన పాలించెను అవని మండలం భూమండలమును యశస్సు శ్వేతం విస్తరించెను
నిదాయ సాధించి ఆరురుహే చేరెను పరంపదం దేవదేవుని పాద పద్మములను. ఋతువు మహామహితాత్ముడైనందున ఎల్లరిచే పూజింపబడిన. భూమండలం పాలించుటలో అతడు పెక్కు మహిమాన్వితములకు కర్మలు చేసెను. సదా ఔదార్యవంతుడై ఉండెను. అట్టి గొప్ప సాఫల్యము బడసి విశ్వవిఖ్యాతము యశస్సును పొందిన పిమ్మట అతడు అంచముల దేవదేవుని చరణార విందములు బడసెను. భాష్యము. ప్రజలను పాలించుటలో బాధ్యతాయుతుడకు రాజునకు లేదా అధ్యక్షునికి అనేకములు బాధ్యతలు ఉండును. వేద వాంగ్మయం పేర్కొనబడిన పలు యజ్ఞములను నిర్వహించుట రాజు లేదా ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన కర్తవ్యం. రాజ్యంలోని ప్రతి ఒక్కడు తన వర్ణమునకు సంబంధించిన విద్యుక్త ధర్మం నిర్వహించినట్లు చూచుట రాజు యొక్క తదుపరి ధర్మం. ప్రతి ఒక్కడు వర్ణాశ్రమ ధర్మం చక్కగా నిర్వహించినట్లు చూచిన బాధ్యత రాజుదే. దీనితో పాటు పృథుమహారాజు దృష్టాంతపరిచినట్లు అతడు పుష్కలముగా ధాన్యమును ఉత్పత్తి చేయుటకు భూమిని వర్ధిల్ల చేయవలను. మహాపురుషుల్లో అనేక రకముల వారుందరు. వారిలో కొందరు మహాపురుషులు, కొందరు శ్రేష్టతర మహాపురుషులు, ఇంకొందరు శ్రేష్టతమ మహాపురుషులు ఉండవచ్చును. కానీ పృథువు వారందరినీ అతిశయించను. కనుకనే ఇచ్చట అతడు మహామహితాత్ముడని వర్ణింపబడింది. క్షత్రియుడైన పృథువు తన క్షత్రియ ధర్మములను చక్కగా నిర్వహించను. అదే విధముగా బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు కూడా తమ ధర్మములు చక్కగా నిర్వహించి జీవితాంతమున పరమ పదమని పిలువబడింది పరంధామనకు చేరవచ్చును. పరమపదము వైకుంఠలోకం. పరమపదము కేవలము భక్తి యోగము చేతనే లభ్యం కాగలదు. నిరాకార బ్రహ్మ ప్రాంతము కూడా పరమపదమని పిలువబడిన భగవాన్ అందుకు లేని వారు అట్టి నిరాకార పరమపద స్థితి నుండి తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందుదరు. కనుకనే ఆరుహ్య కృచ్రేణ పరం పదం తతః అని చెప్పండి. అనగా పరమపదమును నిరాకార బ్రహ్మజ్యోతి. పరమపదమును సాధించుటకు నిరాకారవాదులు తీవ్రమైన యత్నము కావించను. దురదృష్టవశాత్తు భగవానునితో సంబంధము లేని కారణమున తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందుదరు. మనుజుడు అంతరిక్షమున అత్యంత ఎత్తునగా ఎగిరినను ఏదో ఒక గ్రహంలో చేరినచో తిరిగి భూలోకమునకే రావాల్సి వచ్చును. అదే విధముగా నిరాకార బ్రహ్మజ్యోతి అని పరమపదము చేరడి నిరాకారవాదులు వైకుంఠలోకమునకు ప్రవేశించిన కారణమున ఈ భౌతిక జగమునకే తిరిగి వచ్చి ఒక్కనొక భౌతిక లోకమును ఆశ్రయించరు. వారి బ్రహ్మలోకమును సత్యలోకమును పొందినను అట్టి లోకములు కూడా భౌతిక జగత్తునందే విలసితమై ఉన్నవి. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా ప్రభుజీ? చదవండి సుబ్రహ్మణ్యం. ఒక్క నిమిషం బావగారు మీరు చూసుకోగలుగుతారు. బావగారు నేను మళ్ళీ ఒక్క నిమిషం బయటకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 8వ శ్లోకము. సోత ఉవాచ తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైర్గుణ వత్సభాజితం ఛత్తా మహాభాగవతః సదస్పతే కౌశారవిన్ ప్రాహ గృణంతమర్చయన్. సూతః ఉవాచ. సూత గోస్వామి పలికెను. తత్ అది ఆదిరాజస్య ఆదిరాజు యొక్క యశస్సు విజృంభితం మిక్కిలి యోగ్యమగు గుణైః గుణములచే అశేషైః అపరిమితమగు గుణవత్ తగినట్లు సభాజితం కీర్తించబడి ఛత్తా విదురుడు మహాభాగవతః పరమభక్తుడు సదః పతే ఋషి ప్రముఖుడు కౌశారవిం మైత్రేయునితో ప్రాహ పలికెను. గృణంతం పలుకుచు అర్చయన్ గౌరవ వందనముల నొసగి. సోత గోస్వామి పలికెను. ఓ ఋషి ప్రముఖ శౌనక, పరమయోగ్యుడును మహిమాన్వితుడును ప్రపంచమంతటను కీర్తింపబడిన వాడును అగు ఆదిరాజు పృథువు యొక్క పలు కర్మలను కూర్చి మైత్రేయుడు పలుకగా విని మహాభాగవతుడగు విదురుడు ఆ మునిని అర్చించి ఇట్లు ప్రశ్నించెను. 9వ శ్లోకము. విదుర ఉవాచ. సోభిషిక్తః పృథుర్విప్రైర్లబ్ధశేష సురార్హణః
బిభ్రత్స వైష్ణవం తేజో బాహ్వ్యాభ్యాం దుదోహకాం. విదురః ఉవాచ. విదురుడు పలికెను. సహ అతడు పృథు మహారాజు. అభిషిక్తః అభిషిక్తుడైనప్పుడు పృథువు విప్రైహి విరుషులచే బ్రాహ్మణులచే లబ్ధ పొంది అశేష అసంఖ్యాకమగు సుర అర్హణ దేవతలచే కానుకలను విస్తరింపజేసెను. సహ అతడు వైష్ణవం విష్ణు భగవానుని నుండి గ్రహించిన వాడు. తేజమును బాహువులు యాభ్యాం వానిచే దుదోహ పితికెను. గాం దరిత్రిని. విదురుడు పలికెను. బ్రాహ్మణోత్తమ మైత్రేయ, ఋషులచే బ్రాహ్మణులచే పృథువు రాజ్యాభిషిక్తుడైనట్టి వైనము మిక్కిలి సుబోధకముగా నున్నది. దేవతలందరూ అతనికి అసంఖ్యాకమగు కానుకలనిచ్చిరి. అతడు కూడా విష్ణువు నుండి శక్తిని బడసి స్వయముగా తన ప్రభావమును విస్తరింపజేసెను. ఆ విధముగా అతడు దరిత్రిని మిగుల వర్ధిల్ల చేసెను. భాష్యం. పృథు మహారాజు విష్ణు భగవానుని శక్త్యావేశ అవతారమును మరియు సహజముగా గొప్ప భక్తుడును అయినందున దేవతలందరూ అతని ఎడ ప్రసన్నులై రాజ్యపాలనలో తోడ్పడుటకు అతనికి పలు విధములకు కానుకలనిచ్చిరి. ఋషులు సాధు పురుషులు కూడా అతని పట్టాభిషేకములో పాల్గొనిరి. ఆ విధముగా వారిచే ఆశీర్వాదములను బడసి అతడు ధరిత్రిని పాలించుచు ప్రజల సంతుష్టి కొరకి భూమి నుండి సమస్తమును పితికెను. పృథు మహారాజు యొక్క అట్టి కర్మలను గూర్చి గడిచిన అధ్యాయములలో ఇదివరకే వివరింపబడినది. రాబోవు శ్లోకములో విదితము కానున్నట్లు ప్రతి దేశాధినేత కూడా తన రాజ్యపాలనలో పృథువును అనుసరింపవలసి ఉన్నది. ప్రధాన అధ్యక్షుడు రాజే కావచ్చును, లేదా రాష్ట్రపతి కావచ్చును. ప్రభుత్వము రాజ్య వ్యవస్థే కావచ్చును, లేదా ప్రజాస్వామ్యము కావచ్చును. ఏది ఏమైనను పృథువు నెలకొల్పిన పూర్ణముగు విధానమును అనుసరించినచో ప్రతి ఒక్కరును సుఖవంతులు కాగలరు. ఆ విధముగా ఎల్లరకు దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తియుత సేవనొనరించుట అతి సులభము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. పద్మప్రియ మేడం మాట చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మను 10వ శ్లోకము. కోన్వస్యే కీర్తి నృణోత్య విఘ్నో యద్విక్రమోచ్చిష్టమశేషభూపః లోకా సపాల ఉపజీవంతి కామా మధ్యాపి తన్మే పదకర్మ శుద్ధం. కాయవడును కాని అస్య పృథు మహారాజు కీర్తి మహిమాన్వితమగు కర్మలు నశ్రోణతి వినడు అభిజ్ఞ బుద్ధిమంతుడు. యత్ అతని విక్రమ పరాక్రమము ఉచ్చిష్టము అశేష అసంఖ్యాకమగు భూపః రాజుడు లోకః లోకములు సపాల వాటి దేవతలతో సహా ఉపజీవంతి జీవికను కొనసాగింతురు కామం కోరిన వాటిని ఆద్యాపి ఇంకను తత్ అది మే నాకు వధ పలుకుడు కర్మలు శుద్ధం మంగళమయము. ఘనమైన కీర్తిని కలిగిన వాడును ఉదాత్తమగు పాలన కొనసాగించిన వాడును అగు పృథు మహారాజును వివిధ లోకములను రాజులు దేవతలు ఇంకను అనుసరించుచున్నారు. అటువంటి వాని కీర్తిని ఎవడు వినుటకు యత్నింపకుండును. పృథువు కర్మలు పవిత్రములు మంగళమయములు అయినందున అతన్ని కూర్చి నేను మరింత వినగోరుదును. భాష్యము. సాధు పురుషుడకు విదురుడు పృథు మహారాజును కూర్చి మరల వినగోరుటలోని ప్రయోజనము సామాన్యమగు రాజులకు పరిపాలనాధికారులకు ఒక ఉపమానము నెలకొల్పుటయే. జన సామాన్యమునకు శాంతి సౌభాగ్యములు కలిగినట్లుగా తమ రాజ్యములను లేదా దేశములను శ్రద్ధగా పాలించుటకై వారు పృథు మహారాజు యొక్క కర్మలను పదే వినగోరవలను. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం పృథు మహారాజును కూర్చి వినువాడు కానీ అతనిని అనుసరించువాడు కానీ లేడు. కనుకని ప్రపంచంలోని ఏ దేశము కూడా సుఖవంతము కానీ ఆధ్యాత్మిక అవగాహనలో వృద్ధి చెందినది కానీ కాకున్నది. కానీ మానవ జన్మ యొక్క ఏకైక ప్రయోజనం ఇదియే. కొంచెం చదివిన ప్రభుజీ 11. మైత్రేయో వాచ. గంగా యమునా యోర్నద్యోరంతో రాక్షేత్ర మావసాన్ అర్ధభావేన బుభుజే భోగాన్ పుణ్య జిహాసయా. మైత్రేయ వాచ. మైత్రేయముని పలికెను. గంగా నది
యమునేయ యమునా నది నద్యో 2 నదుల యొక్క అంతర నడుమనున్న క్షేత్రం ప్రాంతమున ఆవసాన్ నివసించుచు అరబ్దాన్ లభ్యమైనట్టి ఏవా వలె బుబుజే భోగించెను. భోగాన్ భోగములను పుణ్యము జిహాసయ తరగించు ఉద్దేశముతో మైత్రేయుడు విదురునితో పలికెను. విదుర, పృథువు గంగాయముల నడుమనున్న ప్రాంతమున వసించెను. అతడు పరమేశ్వరీయవంతుడై ఉన్న కారణమున తన పుణ్యఫలమును తరగించుకున్నటకు లభ్యమైనటి భోగములను అనుభవించుతున్నట్టుగా గోచరించెను. ముందుకెళ్దాం మాతాజీ ముందుకెళ్దాం. శాంతి మాత. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం. భాష్యము. పుణ్యము పాపము అనేది పదములు సామాన్య జీవుని కర్మల విషయంలోనే అన్వయించను. కానీ పృథు మహారాజు విష్ణు భగవాన్ శక్త్యావేశ అవతారమైనందున పుణ్య పాప ఫలములకు అతడు లోను కాడు. గతమున వివరించి ఉన్నట్లుగా ఏదేని ప్రత్యేక ప్రయోజనార్థమై ఒకానొక జీవునికి భగవాన్ నుంచే శక్తి ప్రధానము కావింపబడినప్పుడు ఆ జీవుడు శక్త్యావేశ అవతారం అనబడును. పృథువు శక్త్యావేశ అవతారమే కాక గొప్ప భక్తుడు కూడా అయి ఉండను. కర్మఫలములు భక్తునిపై పనిచేయదు. ఈ విషయమే బ్రహ్మ సంహిత యందు కర్మాణి నిర్దహతి కీంతు చ భక్తి బాజాం అని తెలుపబడినది. అనగా భక్తుల పాపుణ్య ఫలములు భగవాను చేతనే నశింపజేయబడుచున్నది. ఇచ్చట ఆరబ్ధానేవా అని పదమునకు పూర్వకర్మ వలన సాధించినట్లుగా అని భావము. కాని పృథువు విషయమున గతకర్మ ఫలం అనేది ప్రశ్నయే ఉదయించదు. కనుక సామాన్య మానవులతో తారతమ్యమును సూచించుటకే ఏవా అని పదము వాడబడినది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అవజానంతి మా మూఢ అని పలికెను. అనగా భగవదవతారమును జనులు కొన్ని మార్లు సామాన్య మానవునిగా పొరబడుద్దురని భావము. భగవానుడు అతని అవతారములు లేదా అతని భక్తులు సామాన్య మానవులుగా కనపట్టినను వారిని ఆ విధముగా భావింపరాదు. అంతేకాక శాస్త్ర వచనములచే ఆచార్య వచనములచే సమర్థింపబడిన సామాన్యుని అవతారంగా లేదా భక్తునిగా అంగీకరింపరాదు. శాస్త్ర నిదర్శనము ద్వారానే సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభువును దేవదేవుడకు శ్రీకృష్ణుని ప్రత్యక్షావతారముగా గుర్తించగలిగను. తాను సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అనే విషయమును శ్రీ చైతన్యులు ఎన్నడూను వెల్లడి కావింపకున్నను అతడు దానిని తెలుసుకొనగలిగను. అందుకనే ఆచార్యుని అనగా గురువుని ఎన్నడూను సామాన్య మానవునిగా భావింపరాదని ఉపదేశింపబడినది. హరే కృష్ణ ప్రభు. కొంచెం చదువు నా ప్రభు. చదవండి కొంచెం. ఒక పేర సర్వత్రా స్థలితా దేశ సప్తద్వీపైకదండభృత్ అన్యత్రా బ్రాహ్మణ కులా తన్యత్రాచ్యుత గోత్రతః. సర్వత్రా ఎల్లెడల, అస్థలిత తిరుగులేనట్టి, ఆదేశ ఆజ్ఞ, సప్తద్వీప 7 ద్వీపములు, ఏక ఒకే ఒక్క, దండ దృక్ రాజదండమును బట్టిన పాలకుడు, అన్యత్ర తప్ప, బ్రాహ్మణ కులాత్ బ్రాహ్మణులు సాధువులు, అన్యత్ర తప్ప, అచ్యుత గోత్రత దేవదేవుని వంశజులు అనగా వైష్ణవులు. పృథువు అసమానుడగు రాజై ఉండెను. రాజదండమును చేపట్టి అతడు భూమిపైన గల సప్త ద్వీపములను పాలించెను. తిరుగులేని అతని ఆజ్ఞలను సాధువులు బ్రాహ్మణులు అచ్యుత గోత్రీకులు అనగా వైష్ణవులు తప్ప వేరెవ్వరును అతిక్రమింపజాలకుండిరి. భాష్యము. సప్తద్వీప అను పదము ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఓషినియా అను సప్త మహాద్వీపములను లేదా ఖండములను సూచించును. వేదకాలమున లేదా చరిత్ర పూర్వమున అమెరికా దేశము మరియు ప్రపంచమునందలి ఇతర భాగములు కనుగొనబడలేదని నవీన కాలం నాటి జనులు భావించరు. కానీ అది నిజము కాదు. చరిత్ర పూర్వకాలమునకు వేలాది సంవత్సరముల క్రిందటే పృథువు ప్రపంచమునంతటినీ పాలించను. ఆ కాలంలో ప్రపంచంలోని అన్ని భాగములు తెలిసి ఉండుటయే గాక అవన్నీను ఒకే రాజుచే అనగా పృథు మహారాజు పాలింపబడినని ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. పృథువు గంగాయమునల నడుమనున్న ప్రాంతమున నివసించిన కడచిన 11వ శ్లోకమున తెలుపబడినందున అతడు వసించిన దేశం భారతదేశమే అయి ఉండవలెను. బ్రహ్మావర్తమని తెలియబడి ఈ భూభాగము నవీన కాలము నాటి
పంజాబు ఉత్తర భారతదేశ ప్రాంతములు కూడి ఉన్నది. అనగా భారతదేశమునకు చెందిన రాజులే ఒకప్పుడు ప్రపంచం అంతటినీ పాలించిరనియు వారి సంస్కృతి వేదపరమై ఉండవలననియు స్పష్టమగుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గోవింద కృష్ణ బాబుజీ ఉన్నారండి? గోవింద కృష్ణ బాబుజీ, లలిత మాతాజీ ఉన్నారమ్మా? రేవతి మాతాజీ లేరు. నేను చదువుతాను ప్రభా, నేను చదువుతున్నాను మురళి గారు. చదివండి. రాజాజ్ఞను ప్రపంచంలో ఎవడును ధిక్కరింప జాలడని అస్కలిత అను పదము సూచించును. కాని అట్టి ఆజ్ఞ లెన్నడును సాధు పురుషులను దేవదేవుడగు విష్ణువు వంశస్థులను నియంత్రించుటకు జారీ చేయబడవు. భగవానుడు అచ్యుతుడనియు పిలువబడును. ఉదాహరణకు భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని అచ్యుతాయని సేనయోర్మధ్వే రథం స్థాపయ మేరచ్యుత్ చ్యుత సంభవించెను. ప్రకృతి గుణములచే ఏనాడును కానందున చ్యుతి నొందని వాడని అచ్యుతుడు అను పదము సూచించును. జీవుడు తన నిజస్థితి నుండి ఈ భౌతిక జగత్తునకు పతనము చెందినప్పుడు చ్యుతుడు కాగలడు. అనగా తనకు అచ్యుతునితో గల సంబంధమును అతడు మరచును. నిజమునకు ప్రతి జీవుడును భగవదంశయే లేదా భగవత్ సంతానమే. కానీ ప్రకృతి గుణములచే ప్రభావితుడైనప్పుడు అతడు ఆ సంబంధమును మరిచి తనను వివిధ జీవజాతుల రూపముల్లో భావించును. కానీ అతడు తన మూల చైతన్యమునకే తిరిగి వచ్చినప్పుడు అట్టి దేహపరమగు ఉపాధులను గమనింపడు. ఈ విషయమే పండిత సమదర్శినః అను పదములచే భగవద్గీత 5:18 యందు సూచింపబడినది. భౌతిక ఉపాధులు కులము, రంగు, జాతి, దేశము అనడి నానా విధములగు భేదభావములను తయారు చేయును. నానా విధములగు గోత్రములు భౌతిక శరీరమునకు సంబంధించినవే అయినను మనుజుడు కృష్ణ భక్తి రసభావనలోనికి అరుదించినంతనే అచ్యుత గోత్రీకులలో ఒకనిగా నగును. ఆ విధముగా అతడు కులము, జాతి, రంగు, దేశము వంటి భావనలకు అతీతుడగును. ఋతు మహారాజునకు బ్రాహ్మణ కులము వేద జ్ఞాన సారాంగతులను సూచించుచున్నది. పైన గాని వైష్ణవుల పైన గాని అనగా వేద జ్ఞానమునకు పరమైన వారు నియంత్రణము లేకుండను. కనుకనే ఈ విషయమును ఇట్లు చెప్పబడినది. అర్చేవిష్ట శిలాదీర్గురుషు నరమతిర్వైష్ణవే జాతి బుద్ధి నిర్విష్ణోర్వా వైష్ణవానాం కలి మదనే బాధా తీర్థే బుద్ధి శ్రీ విష్ణోర్ నామ్ని మంథే సకల కలుషహే శబ్ద సామాన్య బుద్ధి నిర్విష్ణ సర్వేశ్వరేషే తదితర సమదీర్యస్య నా వా నారకీసః. ఆలయములోని శ్రీ విగ్రహమును కర్రతో గాని రాయితో గాని చేయబడినట్టిదని తలచువాడు పరంపరలో నున్న గురువును సామాన్య మానవుడని భావించువాడు అచ్యుత గోత్రీకుడై వైష్ణవుని ఒకానొక కులమునకో జాతికో చెందినవాడని తలచువాడు. చరణామృతమును లేదా గంగాజలమును
సామాన్య జలమని భావించువాడు నరకవాసి అని తెలిసి కొనవలను. పద్మపురాణములో చెప్పిన విధంగా బ్రాహ్మణులు వైష్ణవులు స్థితికి రానంత వరకు జనసామాన్యము రాజుచే నియంత్రించబడవలనని ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నది. బ్రాహ్మణులు వైష్ణవులు ఎవరి ఆధీనమున ఉండరు. బ్రాహ్మణుడుగా బ్రహ్మము పరతత్వము యొక్క నిరాకార లక్షణము నెరిగిన వాడని, వైష్ణవుడుగా దేవదేవుడగు శ్రీకృష్ణుని సేవించువాడని భావము. హరే కృష్ణ. థ్యాంక్ యూ బాబాజీ. భారతి మాతాజీ చెప్తారు. భారతి మాతాజీ. భారతి మాతాజీ ఉన్నారు. అంత మాత్రం చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. 13-14 చదివాను. హరే ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 13వ శ్లోకము. ఏకదాసీర్మహాసత్ర దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాం చ రాజర్షీణాం చ సత్తమా. ఏకదా ఒక మారు ఆసీత్ వ్రతమును బట్టెను, మహాసత్ర మహాయజ్ఞము, దీక్ష తత్ర ఆ ఉత్సవంలో, దివ ఒకసాం దేవతల యొక్క, సమాజ సమూహము, బ్రహ్మ ఋషీనాం సాధువులైన బ్రాహ్మణుల యొక్క, చ కూడా రాజ ఋషీనాం రాజర్షుల యొక్క, చ కూడా సత్తమ భక్త శ్రేష్ఠ. ఒక మారు పృథు మహారాజు మహాయజ్ఞమునొకదాన్ని ఆరంభించెను. దాని యందు ఋషులు బ్రాహ్మణులు ఉన్నత లోకములలోని దేవతలు రాజర్షులు సమావేశమైరి. భాష్యము. ఈ శ్లోకంలో తెలియజేయబడిన ముఖ్యాంశం ఏమనగా, పృథు మహారాజు యొక్క నివాస స్థానము భారతదేశమునందలి గంగా యమున నడుమనున్న ప్రాంతమే అయినను అతడు నిర్వహించిన యజ్ఞమున దేవతలు కూడా పాల్గొనిరి. పూర్వకాలమున్న దేవతలు ఈ లోకమునకు వచ్చడి వారని ఇది సూచించుచున్నది. అదే విధముగా అర్జునుడు, ధర్మరాజు వంటి మహాపురుషులు ఉన్నత లోకములను సందర్శించుచుండెడి వారు. ఆ విధముగా ఉపయుక్తమగు విమానములు మరియు అంతరిక్ష వాహనముల ద్వారా గ్రహముల నడుమ లోకముల నడుమ సమాచారము ఒకరి నుండి ఒకరికి చేరవేయబడేది. 14వ శ్లోకము. తస్మిన్నర్హస్సు సర్వేషు స్వచ్చితేషు యదార్హతః ఉత్తిత్తః సదసో మధ్యే తారనాముడు రాడివా. తస్మిన్ ఆ మహాసభలో, అర్హత్సు పూజార్హులైన వారందరినీ, సర్వేషు అందరను, అర్చితేషు వారి వారి స్థానములను అనుసరించి అర్చించి, యథా అర్హత తగినట్లుగా, ఉత్తితః లేచి నిలబడెను, సదసః సభాసదుల నడుమ, మధ్యలో తారాణం తారకల యొక్క, ఉడురాట్ చంద్రుడు ఇవ వలె. ఆ మహాసభలో పృథువు మొట్టమొదట పూజార్హులైన వారందరినీ వారి వారి స్థానములను అనుసరించి అర్చించెను. పిదప అతడు సభాసదుల నడుమ నిలబడగా తారకల నడుమ పూర్ణచంద్రుని వలె గోచరించెను. భాష్యము. ఆ మహాయజ్ఞ స్థలములో పృథు మహారాజు ఏర్పాటు కావించిన మహాపురుషుల ఆహ్వానోత్సవము వైదిక విధానం అనుసరించి అతి ముఖ్యమైనది. అతిథుల కాళ్ళను కడుగుట వారిని ఆహ్వానించుటలోని మొదటి విధి. ధర్మరాజు రాజసూయ యజ్ఞమును నిర్వహించినప్పుడు అతిథుల పాద ప్రక్షాళన కార్యమును శ్రీకృష్ణుడు చేపట్టియుండెనని వేద సారస్వతము నుండి మనకు తెలియవచ్చుచున్నది. అదే విధముగా పృథు మహారాజు కూడా దేవతలకు, ఋషులకు, బ్రాహ్మణులకు, మహారాజులకు చక్కని ఆహ్వానమును ఏర్పాటు చేసెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే జలజమాతాజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. 15 చదివింది. అలాగే ప్రభుజీ. 15వ శ్లోకము. ప్రాంశుః పీనాయత భుజో గౌరః కంజారునేక్షణః సునాసః సుముఖః సౌమ్యః పీనాం సహ సుద్విజస్మితః. ప్రాంశుః అతి పొడవు, పీన ఆయత దీర్ఘము, విశాలము, భుజములు, గౌరః సుందర వర్ణము కలవాడు, కంజ కలువవలె, అరుణ ఈక్షణ ఉదయించు సూర్యుని బోలిన
తేజోవంతమగు కన్నులతోనూ సునాసహ సొగసైన ముక్కు సుముఖ సుందరమగు ముఖముతోనూ సౌమ్య సౌమ్యుడు హీన అంశ ఎత్తైన స్కందములు సుందరమగు ద్విజ దంత పంక్తి స్మిత చిరునవ్వు. పృథు మహారాజు దేహము ఉన్నతమును బలిష్టమును అయ్యుండెను. గౌరవర్ణుడు దీర్ఘబాహుడైన అతని కన్నులు ఉదయించు సూర్యుని వలె తేజోమయముగా నుండెను. అతని నాసిక సొగసుగను ముఖము సుందరముగను వ్యక్తిత్వము సౌమ్యముగను ఉండెను. అతని మందస్మిత వదనమున దంత పంక్తి చక్కగా అమరియుండెను. భాష్యము. 4 వర్ణములలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు, స్త్రీ పురుషులు ఇరువురు సాధారణంగా సౌందర్యవంతులై ఉందురు. పృథు మహారాజు దేహ లక్షణములు ఆకర్షణీయముగా నుండుటే కాక అతడు తన దేహంన కొన్ని ప్రత్యేకమగు శుభలక్షణములను కలిగి ఉండెనని తెలుపవలసి ఉన్నది. ఈ విషయము రాబో శ్లోకములలో విదితము కాగలదు. సాధారణంగా చెప్పబడినట్లు ముఖము మనసునకు దర్పణము వంటిది. అనగా మనుజుని మానసిక స్థితి ముఖ కవళికల ద్వారా ప్రకటము కాగలదు. మనుజునికి అతని పూర్వ కర్మానుసారముగా దేహ లక్షణములు సంప్రాప్తమగుచుండును. గతకర్మను అనుసరించియే జీవుని తదుపరి దేహ లక్షణములు అవి మానవులలో గాని జంతువులలో గాని లేదా దేవతలలో గాని నిర్ణయించబడును. ఆత్మ వివిధ దేహములలోనికి మారుననుటకు ఇది నిదర్శనమై ఉన్నది. 16వ శ్లోకము. వ్యూఢవక్ష బృహచ్చోణి వల్గుదలోదరః ఆవర్తనాభిరోజస్వి కాంచనోరుదగ్రపాత్. వ్యూఢ విశాలము, వక్షాహ వక్షస్థలము, బృహత్ శ్రోణిః స్థూలమగు నడుము, వలి ముడతలు, వల్గు అతి సుందరమగు, దళ అశ్వత్థ వృక్షము వలె, ఉదరః ఉదరము, ఆవర్త సుడి వంటి, నాభి ఓజస్వి ప్రకాశమైన, కాంచన బంగారుమయ, ఊరుహు ఊరువులు, ఉదగ్రపాత్ ఉన్నతమగు చరణాగ్రములు. పృథు మహారాజు వక్షస్థలము విశాలముగను, నడుము స్థూలముగను, ముడతలు పడిన చర్మము వలన ఉదరము అశ్వత్థ వృక్షము యొక్క పత్రము వలెను ఉండెను. అతని నాభి సుడియై లోతుగను, ఊరువులు కాంచన తేజముతోనూ, చరణాగ్రములు ఉన్నతముగాను ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి అమ్మా. కుమారి మాతాజీ చదవండి. సూక్ష్మ వక్రాసిత స్నిగ్ధ మూర్ధజ కంబు కందర మహాదనే దుకూలాగ్రియే పరిధాయోపవీయస. సూక్ష్మ సన్నని వక్ర వంకరలు తిరిగినట్టి, అసిత నల్లని, స్నిగ్ధమగు, మూర్ధజ శిరోజములు, కంబు శంఖము వంటి, కందర కంఠము, మహాదనే విలువైన, దుకూల అగ్రియే ధోవతిని కట్టి ఉండెను. పరిధాయ శరీరం యొక్క పైభాగమున, ఉపర్ధీయ ఉపవీతము వలె వేసుకొను చ కూడా. అతని నల్లని స్నిగ్ధ కురులు సన్నమైనవై ఉండి వంకరలు తిరిగి ఉండెను. శంఖమును బోలిన అతని కంఠము మంగళమయ రేఖలతో నుండెను. విలువైన దోవతిని కట్టిన అతడు చక్కని ఉత్తరీయమును పైన వేసుకొని ఉండెను. యంజితాశేష గాత్రశ్రీర్నియస్త భూషణ కృష్ణాదినధర శ్రీమాన్ కుశపాని కృతోచిత. యంజిత సూచించుచు అశేషముగు గాత్ర దేహము యొక్క శ్రీ శోభ, నియమితమైనట్టి న్యస్త విరచి భూషణ వస్త్రమును, కృష్ణ నల్లని అజిన చర్మమును అధ్యరః ధరించి, శ్రీమాన్ సుందరమగు కుశపాణి కుశగ్రాసముతో సూకరమును ధరించి, కృత నిర్వహించి తాడు కడితే అతుక్కుంటది. జలజా మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి. ఋతువు యజ్ఞమును ఆరంభించి ఉన్నందున విలువైన వస్త్రధారణను త్యజించి ఉండెను. అందువలన
అతని సహజముకు దేశ శోభ ప్రస్ఫుటముగా గోచరించెను. కృష్ణాజినమును మరియు సగ్రాసముతో చేయబడిన అంగుళీయకమును అతడు దాల్చుట నయన మనోహరముగా ఉంది. అతని దేహము యొక్క సహజ శోభను ఇనుమడింపచేశాను. యజ్ఞములకు ముందు అతడు అన్ని విధులను సక్రమముగా నిర్వహించినట్లు గోచరించెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. హరే. ఎవరు లేనంటున్నారు? భారతీ మాతాజీ చదువుతారండి. భారతీ మాతాజీ వీటిలో ఉన్నట్టున్నారు. ఇంకెక్కడితో ఆపేద్దామండి. ఇంకెవరు ఉన్నారా అమ్మా? ఇంకెవరు లేరంటే ఆపేద్దామమ్మా. ఇంకెవరు లేరులేండి. ఇంకెవరు లేరు. అంటే భారతీ మాతాజీ పలకట్లేదు మరి. దూరంగా ఉన్నారు. అదే ప్రభుజీ నేను చదవలేదండి. చదవండి. 19 చదవమంటారా? 19-22 చదివండి. సరేనండి. ప్రభుజీ నేను శిశిరస్నిగ్ధతారాక్షః సమైచ్ఛత సమంతతః కుచివానిదముర్వీ సహ సదః సహ సంహర్షయన్నివా. శిశిర మంచు, స్నిగ్ధ తడిసిన, తార తారకలు, అక్షః కన్నులు, సమైక్షత గాంచి, సమంతత చుట్టూ అన్ని దిక్కుల, ఊచివాన్ పలుకనారంభించెను. ఇదం ఈ ఉర్వీస పరమోన్నతుడు సదహ సదస్సులలో సంహర్షయన్ వారి ఆనందమును వృద్ధి చేయుచు ఇవ వలె. సదస్సులను ఉత్సాహపరిచి వారి ఆనందమును వృద్ధి చేయుటకే పృథువు ఆకాశమునందలి శిశిర స్నిగ్ధ తారకలను పోలిన నయనములతో వీక్షించి పిదప గంభీరమగు స్వరముతో ఇట్లు పలికెను. 20 చారు చిత్రపదం శుక్లష్టం మృష్టం గూఢం అవిక్లవం సర్వేషాముపకారార్థం తదా అనువదన్నివా. చారు సుందరమగు, చిత్రపదం అలంకారికమగు, శ్లక్షణం స్పష్టమైన, మృష్టం ఘనమైనట్టి, గూఢం అర్థవంతమగు, అవిక్లవం నిస్సందేహమగు, సర్వేషాం సర్వుల యొక్క ఉపకార అర్థం లాభము కొరకు తదా ఆ సమయమున అనువదన్ పలుకనారంభించను ఇవ వలె. పృథు మహారాజు ప్రసంగము అతి సుందరముగను అలంకారికముగను సుబోధకముగను శ్రవణానందకరముగను ఉండెను. అతని పలుకులు గంభీరముగను అర్థవంతముగను ఉండెను. ఆ ప్రసంగమున అతడు అచ్చట నున్నవారి లాభము కొరకే పరతత్వం యొక్క స్వానుభవంను వివరించుచున్నట్లు గోచరించెను. భాష్యము. పృథువు సుందరమగు దేహ లక్షణమును కలిగి ఉండెను. అతని ప్రసంగము కూడా అన్ని విధముల మహిమాన్వితమై ఉండెను. అలంకార భాషాయుతమగు అతని పలుకులు శ్రవణ మనోహరముగా నుండెను. అవి మృదువుగా నుండుటే కాక స్పష్టముగా అర్థమగునట్టివి మరియు సందేహము గాని సందిగ్ధము గాని లేనట్టివి అయ్యుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. ఇంకెవరున్నారమ్మా చదవడానికి? ఎవరో మాట్లాడారు ప్రభుజీ మధ్యలో. అదే ఎవరో మాట్లాడారు. భారతి గారు. ఎవరు లేకపోతే నరసింహారతి పాడుకొని ముగించేద్దామమ్మా. ఎవరు పాడతారా అమ్మా నరసింహారతి? ఎవరైనా పాడితే సరే మాతాజీ, లేకపోతే నేను పాడతాను. అలాగేనమ్మా. స్క్రీన్ మీద పెట్టడానికి అవ్వదండి. అక్కర్లేదమ్మా, అందరి దగ్గర ఉన్నాయమ్మా. పాడతారమ్మా ఎవరైనా, లేకపోతే విజయమాతాజీ పాడతారు. హరే కృష్ణ మాతాజీ. పాడతారమ్మా, పాడండి అమ్మా. హరే కృష్ణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయ పద్మ పద్మభృంగా. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ. ప్రహ్లాద దాయిని
हिरण्याकाशीपोर्वक्षः शिलटङ्कानकालाये इतो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा बहिः नरसिंहा हृदये नरसिंहा नरसिंहमदिं शरणं प्रपदे तव करकमलवरे नागाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय श्रील प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल भक्ति विज्ञान विनाश नरसिंह स्वामी महाराज की जय भक्ति शिरोमणि प्रहलाद महाराज की जय अनंत कोटि वैष्णव वृंद की जय श्रील प्रभुपाद की जय थैंक यू माताजी एंड प्रभु जी हरे कृष्ण హరే కృష్ణ హరే కృష్ణ సారీ అమ్మా ఇందాక క్లాస్ అది క్లియర్ గానే వినిపించిందమ్మా బాగున్నది కంటిన్యూ బాగానే ఉంది.